నమస్తే, నా పేరు సుమలత. మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిసర ప్రాంతాల్లో జరిగిన వార్తా వివరాలు ఇప్పుడు చూద్దాం. అభ్యుదయ కళాసేవ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ నేతృత్వంలో అత్యంత వైభవంగా ఘనంగా మైటీ మెగాస్టార్ డాక్టర్ పద్మభూషణ్ చిరంజీవి గారి 69వ జన్మదిన వేడుకలు స్నేహలత సంధ్యలత వృద్ధుల మరియు అనాథల ఆశ్రమంలో అన్నదానం, బర్త్డే కేక్ కటింగ్. గౌరవ అతిథులుగా హాజరైన మెడికేర్ డయాగ్నోస్టిక్స్ అధినేత డాక్టర్ ప్రవీణ్, చిరంజీవి సేవా సమితి రాష్ట్ర కార్యదర్శి బి విల్సన్ బాబు. మెగాస్టార్ చిరంజీవి జీవితాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అభ్యుదయ కళాసేవ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ సినిమాలపై ఉన్న అవ్యజానురాగమైన మక్కువతో అతి సామాన్య పరిస్థితి నుండి ఎవరి అండదండలు లేకుండా అంకితభావం, కృషి, దీక్ష, దక్షతలు, కఠోర పరిశ్రమ, లక్ష్య సాధన, మొక్కవోని క్రమశిక్షణ, అనకువ విధేయత, నిరంతర కృషి, సామాజిక సేవా దృక్పథం, దాతృత్వ గుణం, త్యాగ నిరతి, పరోపకారం మొదలైన గుణ లక్షణాలన్నీ అలవర్చుకొని వాటన్నింటినీ మేళవించి కలబోసుకున్న దేవత రూపమే మన మెగాస్టార్ చిరంజీవిని. విశిష్టమైన వారి సేవా జీవితాన్ని, వారి జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అభ్యుదయ కళాసేవ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, కవి, సినీ గీత రచయిత, గాయకులు, సమాజ సేవకులు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఉద్ఘాటించారు. 22/8/2024 నాడు మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా వారి వీరాభిమాని ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ నేతృత్వంలో స్థానిక బూడిదగడ్డలోని స్నేహలత సంధ్యలత వృద్ధుల అనాథాశ్రమంలో వృద్ధులకు, అనాథ పిల్లలకు, ఆశ్రమ సిబ్బందికి భోజనాలను ఏర్పాటు చేశారు. చిరంజీవి బర్త్డే కేక్ను కట్ చేసి కేకులు, స్వీట్లు, పండ్లు అందరికీ పంచిపెట్టారు. హ్యాపీ బర్త్డే టు యూ గీతాన్ని ఆలపించి మెగాస్టార్ చిరంజీవి నిండు నూరేళ్లు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ మాట్లాడుతూ, కేవలం కష్టాన్ని నమ్ముకొని లక్ష్య సాధన కోసం చిరంజీవి ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నాడని, ఎప్పటికప్పుడు ఫిట్నెస్తోనూ ఫైట్స్లో, డ్యాన్స్లో డూప్ లేకుండా నటించడానికి తన శరీరాన్ని నాగలితో దున్నించుకున్నాడని, తెలుగు సినిమా స్టామినాని ప్రపంచానికి చాటి చెప్పి కలెక్షన్ల వర్షాన్ని కురిపించిన బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన ఘనత మెగాస్టార్ చిరంజీవి గారిదేనని అన్నారు. సాక్షాత్తు బిగ్ బి లాంటి అమితాబ్ బచ్చన్ దిగ్గజం నాకంటే చిరంజీవి గ్రేట్ అని చెప్పడం చిరంజీవి టాలెంట్కు నిదర్శనమని ఆచార్య డాక్టర్ మద్దెల అన్నారు. అంతేకాక మంచి మనసు, దాతృత్వ లక్షణాలున్న మానవతా మూర్తిగా మెగాస్టార్ చిరంజీవి అన్నార్థులకు, వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న సహాయం, చేస్తున్న విశిష్ట సేవలు అపురూపం, అమోఘం, అనంతం, అనితర సాధ్యమని బ్లడ్ బ్యాంకులు, ఐ బ్యాంకులు స్థాపించి అందరికీ నేత్రదానాన్ని, రక్తదానాన్ని అందించి వారి జీవితాలను కాపాడిన ప్రాణప్రదాత మెగాస్టార్ చిరంజీవి సేవలను కొనియాడారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్ లేక అల్లాడే అభాగ్యులకు తన సొంత ఖర్చుతో కోట్లాది రూపాయలు హెచ్చించి వందలాది ఆక్సిజన్ సిలిండర్ను అందించి వేలాది జీవితాలను కాపాడిన గొప్ప విధాత మెగాస్టార్ చిరంజీవి అని. అంతేకాక ఎక్కడ ఏ ప్రకృతి వైపరీత్యం వచ్చినా, సినీ రంగంలో ఎవరు ఆపదలో ఉన్నా నేనున్నాను అంటూ ముందుకు వచ్చి అండగా నిలబడి ఆర్థికంగా ఆదుకునే పెద్దన్న మన చిరంజీవి అని ఆచార్య మద్దెల గుర్తు చేశారు. అసూయతో తనను ఎందుకు విమర్శించినా వాటిని లక్ష్య పెట్టకుండా నిశ్శబ్దంగా తన పని తను చేసుకుంటూ అభివృద్ధి పథంలోకి దూసుకుపోతున్న ధృవతార మన చిరంజీవి. ఆఖరికి తనను విమర్శించిన వారే తన వద్దకు దయనీయ పరిస్థితులు వచ్చి క్షమించమని వేడుకుంటే వారికి అండగా నిలబడి ఆదుకునే విశాల దృక్పథంగా గలవారు చిరంజీవి అని. నేటి యువతకు మార్గదర్శకులకు స్ఫూర్తిదాయకులంటూ ఠాకూర్ చిత్రంలోని చిరంజీవి గీతం కొడితే కొట్టాలిరా, సిక్స్ కొట్టాలి అనే పాటను డాక్టర్ మద్దెల హృదయంగా ఆలపించి అందరిని అలరించారు. చిరంజీవి రాముడు అయితే లక్ష్మణుడిగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిలబడి రాజకీయాల్లో కూడా తన పవర్ను చూపించి
దుష్ట సామ్రాజ్యాన్ని అంతమొందించడంలో కీలక పాత్ర వహించి ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులుగా ఆదర్శమైనటువంటి పాలన అందిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు స్ఫూర్తి మన మెగాస్టార్ చిరంజీవి అని పేర్కొన్నారు. తమ్ముడు పవన్ కళ్యాణ్, నాగబాబు కుమారులు రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్ లాంటి స్టామినా ఉన్న హీరోలతో వసుదైక కుటుంబంగా సినీ రంగంలో విరాజిల్లుతున్న మెగాస్టార్ చిరంజీవి నేటి యువ సినీ హీరోలు అందరికీ మార్గదర్శకులు, స్ఫూర్తిదాయకులని ఉద్ఘాటించారు. తన అద్భుతమైన నటనతో ఎన్నో ఫిలింఫేర్లు అవార్డులు, రాష్ట్ర నంది అవార్డులు, జాతీయ అవార్డులతో పాటు డాక్టర్ పద్మభూషణ్ అవార్డులు కూడా పొందిన ధన్యజీవి మన చిరంజీవి అని ప్రశంసించారు. ఈ విధంగా తన యొక్క అద్భుతమైన నటనతో అంచలంచలమైన అనితర సాధ్యమైన సేవా దృక్పథంతో విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో జరగని ముద్ర వేసిన విశ్వంభరుడు మన మెగాస్టార్ చిరంజీవి కలకాలం వర్ధిల్లాలని జై చిరంజీవ జగదేక వీర గీతాన్ని ఆలపించి అందరినీ కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలి రా రఫ్ ఆడాలి. కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలి రా రఫ్ ఆడాలి. బాటేదైనా గాని మును ముందుకెళ్ళాలి, పోటీ ఉన్నా గాని గెలుపొంది తీరాలి. చరిత్రలో నీకో కొన్ని పేజీలుండాలి, చిందే వెయ్యాలి నటరాజు లాగా, నవ్వే చిందాలి నెలరాజులా. మనసే ఉండాలి మహారాజు లాగా, ముగిసే పోవాలి రాజు పేద తేడాలన్నీ. కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలి రఫ్ ఆడాలి. చెయ్యి ఉంది నీకు చెయ్యి కలిపేటందుకే, చూపున్నది ఇంకొకరికి దారి చూపేటందుకే. మాట ఉంది నీకు మాటి చేతందుకే, ఆ మాట మనసు నెరవేర్చేటందుకే. ఆరాటం నీకుంది ఏ పనైనా చెయ్యడానికే, అభిమానం తోడుంది ఎందాకైనా నడవడానికే. ఈ ప్రాణం దేహం జీవం ఉంది పరుల సేవకే. చేసే కష్టాన్ని నువ్వే చెయ్యాలి, పొందే సుఖాన్ని పంచి ఇవ్వాలి. అందరి సుఖాన్ని నువ్వే కోరాలి, ఆ విధి రాతనే చెమటతోనే తుడిచెయ్యాలి. పెద్దవాళ్ళనెప్పుడు నువ్వు గౌరవించరా, చిన్న వాళ్ళనెప్పుడు ఆశీర్వదించరా. లేని వాళ్ళనెప్పుడు నువ్వు ఆదరించరా, ప్రతిభ ఉన్న వాళ్ళనెప్పుడు నువ్వు ప్రోత్సహించరా. శరణంటూ వచ్చేసే శత్రువునైనా ప్రేమించరా. సంఘాన్ని పీడించే చీడను మాత్రం తుంచెయ్యరా. ఈ ఆశాజీవి చిరంజీవి సూత్రం ఇదేరా. దేవుడు పంపిన తమ్ముళ్ళే మీరు, రక్తం పంచిన బంధం మీరు, చుట్టూ నిలిచిన చుట్టాలే మీరు, నన్నే చూపిన అద్దాలంటే మీరే మీరే. కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలి రా రఫ్ ఆడాలి. కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలి రా రఫ్ ఆడాలి. బాటేదైనా గాని మును ముందుకెళ్ళాలి, పోటీ ఉన్నా గాని గెలుపొంది తీరాలి. చరిత్రలో నీకు కొన్ని పేజీలుండాలి, చిందే వెయ్యాలి నటరాజు లాగా, నవ్వే చిందాలి నెలరాజులా. మనసే ఉండాలి మహారాజు లాగా, ముగిసే పోవాలి రాజు పేద తేడాలన్నీ. థ్యాంక్ యూ. ఈరోజు మన మెగాస్టార్ చిరంజీవి గారి 69వ జన్మదినం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మెగాస్టార్ అభిమాని మద్దెల శివకుమార్ గారి ఆధ్వర్యంలో మన స్నేహలత సంజలత ఈ అనాథాశ్రయంలో జరుపుకున్నందుకు చాలా గొప్పగా ఉంది. అలాగే ఈ యొక్క ఆశ్రమంలో ఉన్న ప్రతి ఒక్కరూ మరి తమ్ముడు శివకుమార్ గారు చెప్పినట్టు చిరంజీవి గారు ఎంత కష్టపడి పైకి వచ్చాడు, అలాగే మీరు కూడా
చాలా కష్టపడి మంచిగా చదువుకొని మన ఆశ్రమాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మీ యొక్క కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మిమ్మల్ని వీళ్ళు ఈ అనాథాశ్రమంలో ఇంత పెంచి పెద్ద చేసినందుకు ఈ అనాథాశ్రమం పేరు నిలబెట్టుకోవాలి. అలాగే మన సేవా సమితి మునిలా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మన డైరెక్టర్ గారు అట్లా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మన చిరంజీవి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే సీసీ ద్వారా సినిమా ఇండస్ట్రీ వాళ్లకు చిరంజీవి గారు కాకుండా చిరంజీవి అభిమానులు కూడా ప్రతి ఊర్లో సేవా కార్యక్రమాలు చేసి ఆ యొక్క అభిమానం చాటుకున్నందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇలాంటి ఒక కార్యక్రమానికి ఆహ్వానించినప్పుడు ఏమో మాట్లాడదామని చెప్పేసి కొన్ని ఐటమ్స్ మేము ప్రిపేర్ చేసుకొని వస్తాము మనసులో. ఈ పాయింట్స్ మాట్లాడాలి, ఈ పాయింట్స్ మాట్లాడాలి, బర్త్డే కాబట్టి ఇవి మాట్లాడవచ్చు అని చెప్పేసి అని. మన లోకల్ మెగాస్టార్ మద్దెల శివకుమార్ అన్న మాట్లాడడం ప్రారంభించిన తర్వాత నేను అనుకున్న పాయింట్లో నుంచి ఒక పాయింట్ అన్న చెప్పేస్తాడు. ఈ పాయింట్ అన్న మాట్లాడేశాడే అనుకుంటాం మనసులో. పోనీలో ఒక పాయింట్ కదా మాట్లాడేది, ఇంకా 9 ఉన్నాయి అనుకుంటాము. ఆయన స్పీచ్ అయిపోయే లోపు మన 10 పాయింట్లు అయిపోతాయి. ఆ 10తో పాటు ఇంకో 20-30 పాయింట్లు కూడా అయిపోతాయి. మనం మాట్లాడి ఇంకేం మిగలదు. కాబట్టి ఇంకా ఆల్రెడీ అన్న అన్ని చెప్పేశాడు, ఇంకేం మిగలలేదు. కేవలం ఒకటి మాత్రమే చెప్తాను. అది కూడా అన్న నాకు ఈ వేదికని చెప్పే అవకాశం ఇచ్చినందుకు అన్న కృతజ్ఞతలు తెలుపుతూ, మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఉన్న వారందరికీ శుభ మధ్యాహ్నం. ఈరోజు సందర్భం చిరంజీవి గారి బర్త్డే. దాన్ని మనం ఇంత ఘనంగా ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ క్రెడిట్ గోస్ టు ఓన్లీ మద్దెల శివ గారు. ఎందుకంటే ఆయన గారు చిరంజీవి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో మనందరిని ఇక్కడ ఆహ్వానించి ఇంత చక్కగా పిల్లలకి విందు కానీ మనకు కానీ ఇలాంటి చేయటం అంటే ఏదైనా శ్రమతో కూడుకున్న పని. ఇప్పుడు ఫైనాన్షియల్ అంటే ఆర్థికంగా డబ్బులు, ఏదన్నా కేక్ కొనాలన్నా, ఫ్రూట్స్, ఏది రైస్, ఫుడ్, దేనికైనా డబ్బులు కావాలి. కానీ తను ఏంటంటే చిరంజీవి గారి బర్త్డే మనం అందరమే అక్కడికి వెళ్ళలేం కాబట్టి తనే ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు. ఇంత చక్కటి అంటే తన చాలా ప్రోగ్రామ్స్ నేను చూస్తాను, ఎందుకంటే సార్ నన్ను చాలా విషయాల్లో ఇన్వైట్ చేస్తారు, నేను వెళ్తూనే ఉంటాను. కానీ చాలా వరకు తనే ఖర్చు, బాలోత్సవాన్ని కానీ ఇంకా ఎక్కడ ప్రోగ్రామ్స్ చూసినా, అంటే ఒక ప్రోగ్రామ్ చెయ్యాలి అని అంటే అది ఖర్చుతో కూడుకున్న పని, కానీ తను వెనుకంజ వేయడు. ఎందుకంటే ఇక్కడ నేను బాలోత్సవం చేయాలి, దాన్ని సక్సెస్ చేయాలి, దానికి కావాల్సిన ఖర్చులన్నీ తనే భరిస్తారు. అట్లా ఏ విషయంలోనైనా కానీ కొంతమందికి ఉంటుంది నేను ఇలా చేయాలి అలా చేయాలి అని, కానీ ఆర్థికంగా కానీ ఏ విషయంలోనైనా కొంతమంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు ఇలాంటి ముందుకు వచ్చే మనుషులు చాలా తక్కువ. కాబట్టి ఈ చిరంజీవి గారు, మన కొత్తగూడెం చిరంజీవి గారు గ్రేట్ అని నేను ఒప్పుకుంటాను అభిమానిగా. ఎందుకనంటే ఆ చిరంజీవి గారు చిన్నతనంలో నుండి ఫిల్మ్లో యాక్ట్ చేశారు, కొన్ని కోట్లు సంపాదించుకున్నారు, తన పిల్లలు అన్ని. కానీ తను ఏంటంటే ఒక కామన్ మ్యాన్ ప్లస్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, అంతేకాని ఆయనంత రిచ్ అయితే కాదు. కానీ తనలో ఉన్న దాంట్లోనే తను అందరికి ఇవ్వాలి, తన గురించి అందరికి తెలియాలి. చిరంజీవి గారి బర్త్డేని అసలు చేయవలసిన అవసరం లేదు, కానీ తను ఒక వీరాభిమానిగా ఆయనకు చేస్తూ ఇంత ఖర్చు పెట్టారు అని అంటే క్రెడిట్ మద్దెల శివ గారికి. ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తాను. సొంత లాభం కొంత మానుకు పొరుగువానికి తోడ్పడవని గురజాడ చెప్పినట్లుగా, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధులను ఒకటి ఆవుదిచ్చానని శ్రీశ్రీ గారు చెప్పినట్లుగా, జీనా హైతో మరణ సీకో, కదం కదం పర్ లడ్నా సీకో అని మగ్దుమ్ మొయినుద్దీన్ చెప్పినట్లుగా, ఈ సమాజంలో అందరూ సమాన హక్కులతో సమాన స్వాతంత్రాన్ని, సమాన ఫలాలు పొందాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్లుగా, అంకిత భావంతో నిరంతర కృషితో కష్టపడితే ఏ శిఖరాన్ని చేరుకోవచ్చని మెగాస్టార్ చెప్పినట్లుగా, ఇవన్నీ నేను నా జీవితంలో అన్వయించుకొని ఆచరిస్తున్నా. అందరు చదువుతారు, వదిలేస్తారు. బట్ ఐఎమ్ అప్లయింగ్ ఆల్ దీస్ సేయింగ్స్ అండ్ డాక్ట్రిన్స్ ఆఫ్ ది గ్రేట్ పర్సనాలిటీస్ ఇన్ మై లైఫ్. దాంట్లో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు. ఇప్పుడు ఇంత
నేను పోతుంటే అందరూ ఎంత శివకుమార్ అందంగా ఉంటుంది. దాని వెనుక కన్నీళ్లు, కష్టాలు, వేదనలు, శోధనలు, రోదనలు, మనసున్నోడికే బాధ. మనసులోనికి ఏముంటుంది? నేను బిచ్చగాన్ని చూసినా నాకు కళ్ళ నీళ్ళు వచ్చేస్తుంది, ఎందుకు వీడి పరిస్థితి ఇట్లుందని. తర్వాత ఒకడు కూరగాయలకు బండి తోపుకుంటూ పోతా అంటే మరి వీడు ఎంత సంపాదిస్తాడు? వీడి భార్యకు, పిల్లలకు బట్టలకు కావాలి, చదువులకు పుస్తకాలకు కావాలి, బంధువులు వస్తే ఫుడ్ పెట్టాలి, ఇవన్నీ ఎట్లా సంపాదిస్తాడని కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. ఈ రంగుల కళ్ళద్దాల వెనుక కళ్ళ నీళ్ళు జారిపోతుంటాయి, ఎవరికి కనపడవు అవి. ఈ అందమైన ఆకృతి అందరికి కనపడుతుంటుంది, వెనక ఎన్నో బాధలు. నేను స్పందించి బాధపడ్డా. ఇప్పుడు చెప్పినా కదా మీకు, చిరంజీవి ఏడిస్తే నేను ఏడుస్తే ఇక్కడ. అదే ఒక టీవీ చూస్తా అంటే ఇద్దరు ప్రేమికులు విడిపోతుంటే ఇక నా భార్య పిల్లలు రెడీ అయిపోతారు. ఇక డాడీ ఏడుస్తాడు చూడండి అని ఏడుతూనే ఉంటాను నేను. అట్లాంటి మనసు దేవుడు ఇచ్చాడు. మరి నేను అడుగుతున్న దేవుణ్ణి, ఇలాంటి మనసు నాకెందుకు ఇచ్చావు? అలాంటి సమాజాన్ని ఎందుకు ఇచ్చావు? సమాజంతో సమానమైన మనసు నాకెందుకు ఇవ్వలేదు? నాతో సమానమైన సమాజాన్ని ఎందుకు ఇవ్వలేదు? అందుకే రాసా, ఈ లోకం మీ వంటి వాళ్ళ కొరకే ఉంది, ఈ శోకం నా వంటి వాళ్ళకే మిగిలింది. అయినా మడమ దిప్పం మాట దప్పం. దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో దాన్ని పంచాలి. బాబాసాహెబ్ చెప్పాడు, పే బ్యాక్ టు ద సొసైటీ, పంచాలి. అదేవిధంగా ఒక సెంట్ బాటిల్ ఉంటుంది, దాని మూత తీస్తేనే పరిమళం, అంత సువాసన వస్తూ ఉంటుంది. మూసపెట్టి ఉంటే ఏముంటుంది? అందుకే తెరిచిన పుస్తకం నా జీవితం. నా జీవితంలో మూయబడ్డ పేజీలు లేవు. ఈ 40 ఏళ్ళ ప్రస్థానంలో హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ యూ డియర్, మే గాడ్ బ్లెస్ యూ డియర్, మే గాడ్ బ్లెస్ యూ చిరంజీవి డియర్, మే గాడ్ బ్లెస్ యూ డియర్.
తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మరిన్ని వార్తా వివరాల కోసం చూస్తూనే ఉండండి మీ ఈటీవీ4U ఛానల్ కార్యక్రమాలు.